విశాలక్ష్మి తల్లి, ఆ దుర్మార్గులు ఈరోజు ఏం చేసినా వారిని ఏమీ చేయొద్దని ఎందుకు ఆజ్ఞాపించారో నాకు తెలియదు. జీవాన్ని రక్షించడం కోసం నువ్విలా శిక్షకు గురవుతావని అనుకోలేదు తల్లి. నీ లీల నాకు కూడా అర్థం కాకుండా చేశావు. నా చేతులు కట్టిపడేశావు. సరి ఎద్దులా మారి వెళ్ళమన్నావు కదా, ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు పోతే పోయావు. నిజం చెప్పవయ్యా బాబు. నువ్వు నోరు మూసుకొని ఉంటావా? అరే, కనపడకుండా పోయిన మా అక్క పెద్ద కూతురు జాడ చెప్పేస్తే అయిపోతుంది కదా. ప్రాణం అంటే తీపి నీకు లేదా? జీవం పరిస్థితి కూడా అంతే. మాటిచ్చిన చెప్తాను సార్. నేను చచ్చిపోతే నా పెళ్ళాం బిడ్డల్ని మంచిగా చూసుకుంటారు కదా. నీకేం కాదన్నా, నేనున్నాను కదా. ఆపదొస్తే కాపాడగలవక్క, కానీ అతను నిజం చెప్తే వచ్చే చావుని అడ్డుకోలేవు కదా. ఇక్కడే ఉన్నారేంటి నాన్న? విశాలాక్షి, నువ్వు వచ్చేసావా? అయిపోయింది. గోవిందా గోవిందా. ఏమైంది పెద్దమ్మా? గాయత్రి పాపకి, జీవానికి, నీకు, మీ ముగ్గురికి గండం ఉంది. మీ ముగ్గురులో 2 ప్రాణాలకి ప్రమాదం. అమ్మా, ఇక్కడున్నావా? మరి అక్కడున్నది ఎవరు? అక్కడ నేనే. ఏమెత్తులయ్యా, అన్ని చోట్ల నేనుండకూడదా ఏంటి? అమ్మా, నువ్వు లేని చోటంటూ ఏదైనా ఉంటుందా? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని టెన్షన్ పడుతున్నాడు మాలాగా. అవునమ్మా, ఎందుకొచ్చావు? అక్కడ నయనమ్మ కన్న కూతురి జాడ తెలుసుకుంటుంటే కన్న తండ్రివైన నువ్వు ఇక్కడే నిల్చుండిపోతే ఎలా నాన్నా? మనము వెళ్దాంరా. రా నాన్న. విశాలాక్షి, వద్దు విశాలాక్షి, నా మాట విను. విశాలాక్షి, ఏంటి మమ్మీ ఇంత బరువు ఉంది? మమ్మీ, స్పృహ కోల్పోయినట్టుంది. గట్టిగా నొక్కేసావా? రే, నొక్కింది గొంతు కాదు, నోరే. అంటే చిన్నపిల్ల కదా, ఇబ్బంది పడిందేమో. రే, చెప్పన్నా. అదే అమ్మా, జీవం కోసం, నా కోసం ఎదురు చూస్తున్నారేమో అని నాన్నని, పెద్దమ్మని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేసావు విశాలాక్షి. జీవం అన్నకి గాయత్రమ్మ గారి జాడ తెలుసు. మరి ఇంకేంటమ్మా, గాయత్రి దేవమ్మ ఎక్కడుందో ఇప్పుడు తెలిసిపోతుంది. ఏం తెలుస్తుందో ఏంటో. మెళ్ళో దండేసి సన్మానం కూడా చేశాం, అయినా చెప్పడం లేదు.
సుమనా, దండ నువ్వే కొని తెచ్చి వేసినట్టు చెప్తున్నావేంటి? అమ్మవారికి దక్కాల్సిన క్రెడిట్ కూడా తానే తీసేసుకునే రకం. అన్నా, నా భర్త కూడా వచ్చేశారు. తల్లిదండ్రులుగా మా బిడ్డ కోసం ఎంత ఆరాటపడుతున్నావో నీకు అర్థమై ఉండాలి. ఆలస్యం చేయకుండా చెప్పన్నా. మమ్మీ పోయింటుందా? బతికే ఛాన్సే లేదురా. ఇక్కడొక శవం ఉందన్నట్టుగా కూడా ఎవ్వరికీ తెలీదు. ఇటువైపు ఎవ్వరూ రారు. అయితే ఓకే, పద మమ్మీ, పద పద. చెప్తాను సార్, చెప్పేస్తాను మేడం. ఇంకేం చేస్తాం? వాళ్ళేమైనా చెప్పొద్దంటారా? నువ్వు చెప్పవయ్యా. చెప్పడం కన్నా నీ కూతురు ఆడుందో చూపిస్తానమ్మా. అలాగే అన్నా. అంబా శివశంబా. గాయత్రి పాప, నేను కన్న కూతురా? జీవో, ఏంటి నువ్వు అనేది? ఎద్దులయ్యా, అమ్మా, నన్ను కొండ మీద నుంచి కిందకు విసిరి నా ప్రాణాలు తీసామన్న భ్రమలో తిలోత్తమ వాళ్ళున్నారు. అలాగే ఉండని, నేను ఇంటికి ఎప్పుడు రావాలో అప్పుడొచ్చి వాళ్ళ ఆట కట్టిస్తాను. అలాగే మాత. గాయత్రి పాపని విశాల్ బాబు ఎత్తుకున్నప్పుడే ఆ జీవానికి మీరు గాయత్రిలా కనిపించి అతను అసలైన గాయత్రిని కాకుండా మిమ్మల్ని చూపించడం వల్ల అతని ప్రాణాలు పోలేదు. పైగా అతను నిజం చెప్పినట్టు కూడా అయింది. శరణు కోరిన వారిని కాపాడాలి కదా ఎద్దులయ్యా. నువ్వు అమ్మవు తల్లి, ఏ బిడ్డ అర్థించినా ఆదుకుంటావు. వెళ్ళు, నందిగా వెళ్ళి వాళ్ళు అడిగే ప్రశ్నకి తల అడ్డంగా తిప్పు.
నాటకం యథావిధిగా విధి విధానుసారం సాగుతుంది. అటులనే మాత ఆజ్ఞ. త్వరగా వెళ్ళు, తిలోత్తమ వాళ్ళు వచ్చేశారు. అందరి ధ్యాస మరల్చాలి నువ్వు. జై విశాలాక్షమ్మ తల్లి. అంబా శివశంబా. నా బిడ్డ గాయత్రి నాన్న, నిజమే చెప్పావు కదా? నా మీదొట్టమ్మా. రాఖీ కట్టిన చేతిని మెత్తిని పెట్టుకుని చెప్తున్నా, గాయత్రి నువ్వు కన్న బిడ్డ. శభాష్, సూపర్, హ్యాట్స్ ఆఫ్, మార్వెలస్, బ్రిలియంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మిస్టర్ జీవా. ఏయ్, వాణ్ణి పొగుడతావేంటే? నా మొగుణ్ణి పొగిడితే ఏమొస్తుంది? అబద్ధాన్ని గొప్పగా చెప్పి బాగా నటించిన జీవాన్ని మెచ్చుకోవాలి కదా. కాదను. మేము కన్న కూతురు గాయత్రి అయితే నువ్వు నిజం చెప్పగానే రక్తం కక్కుకొని చచ్చిపోవాలా లేదా? చచ్చిపోవాలి సార్. మరి బతికే ఉన్నావే? అవు మేడం. అంటే నువ్వు పచ్చి అబద్ధాన్ని అందంగా చెప్పావు అని. మా అక్క రాఖీ కడితే నిజం నీ గొంతు నుంచి రావటానికి కష్టమయ్యి ఈ అనాథ పిల్ల వైపు వేలు పెట్టి చూపించావు.
తల్లిదండ్రులు లేని పిల్ల కాబట్టి అలా చెప్తే ఒప్పేసుకుంటారా అనుకున్నాడేమో. అంతే అయి ఉంటుంది. జీవం అన్నా, మాటిచ్చి కూడా ఇలా ఎందుకు చెప్పావు? లేదమ్మా, ఆ రోజు దవాఖానలో నీ బిడ్డను ఎత్తుకుపోయినప్పుడు ఒక ఎద్దు కూడా వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చింది. గిదే ఎద్దు, ఈ ఎద్దే వచ్చింది. నేను బిడ్డను ఎత్తుకొచ్చినప్పుడు తను పొడవనికి వచ్చింది గీ ఎద్దే. దీనికి తెలుసమ్మా, నేను చెప్పింది నిజమో కాదు దీనికి తెలుసు. ఒక్క నిమిషం అన్నా. మనుషుల్ని నమ్మడం కన్నా మూగ జీవాన్ని నమ్ముకోవడం ఎంతో మేలు. నందిసా, ఈ సందిగ్ధం నుంచి నువ్వే బయటపడేయాలి. ఆ రోజు జీవం అన్న ఎత్తుకొచ్చింది ఈ గాయత్రినేనా? చెప్పు నందిసా, నీ సాయికే మాకు సాక్ష్యం. విశాలాక్షమ్మ తల్లి, రక్షించేశావు. జీవం, నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావంటేనే అర్థమైంది కదా, నువ్వు మమ్మల్ని దారి తప్పించడానికి అలా అన్నావని. జీవం, వెళ్ళిపో. కుమ్మేసేలా ఉంది, వెళ్ళు వెళ్ళు. నందిసా, అబద్ధాలు ఆడినందుకే ఎద్దు జీవాన్ని పొడవాలని తరిమింది. ఎవరూ చావలేదు, గాయత్రతే జాడ కూడా తెలిసి చావలేదు. ఇంకేం చేస్తాం, పదండి. స్వామి, స్వామి, అకండి స్వామి. స్వామి, మేం వెళ్ళిన గుడి దగ్గర అనుకున్నదొక్కటి అయినదొక్కటి. జీవం ప్రాణం తీయాలనుకుంటే విశాలాక్షి ప్రాణం. రేయ్, నోరు మూసుకుంటావా? స్వామివారికి ఏం చెప్పాలో అదే చెప్పాలి. వింటున్నాను తిలోత్తమా. మీరు చూసుంటే ఏమనేవారు? ఆ జీవానికి గాయత్రక్క జాడ తెలుసనుకుని ఇన్నాళ్ళు భ్రమపడుతూ భయపడ్డాం. ఎప్పుడొచ్చి విశాల్ నైనికి చెప్పేస్తాడు అని కంగారు పడేవాళ్ళం. కానీ తనక్కూడా తెలీదని అర్థమైంది స్వామి.